2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సాయి నిహిత్ జాబ్ వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? కోడ్ జ్ఞాన్ కెరియర్‌ని ఏ విధంగా టర్న్ చేసింది అంటారు మీ బాబు విషయంలో? చాలా హెల్ప్ అయిందండి. అంటే పిల్లలకి చదువు ఒక ఎత్తు, స్కిల్స్ వేరే ఉంటాయి. ఆ స్కిల్స్ కానీ, అలా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ ఫేస్ ఎలా చేయాలి, అసలు బయోడేటా అనేది ఎలా, రిజ్యూమ్ ఎలా చేయాలి, అలాంటివన్నీ కూడా పిల్లలకి తెలియని వాళ్ళు నేర్పించి చేపించారు. ఓకే, సో మీరు అనుకున్నారా కోడ్ జ్ఞాన్ లో ఈ విధంగా ఉంటుంది, జాయిన్ అయిన కొన్ని మంత్స్ లోనే జాబ్ వస్తుంది అని మీరు బిలీవ్ చేశారా? కొంతవరకు 50% నమ్మకం ఉందండి, కానీ ఇంత నమ్మలేదు. అంటే 50% ఉంది, కాకపోతే ఏమో ఎక్కడో అంటే బాబుది కూడా ఉండాలి కదా. సో మీ బాబు జాయిన్ అయిన అక్కడ కోర్స్ నేర్చుకున్న ప్రాసెస్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు మేడం? అయితే ఇన్స్టిట్యూట్ కి మధ్యలో అయితే మేము వెళ్ళలేదండి. జాయిన్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు టెస్ట్లు అయి పెట్టి ఎగ్జామ్స్ పెట్టడం, వీకెండ్ అలా రిజల్ట్ వెంటనే ఇవ్వడం, మాకు ఇంటర్వ్యూస్ పెట్టడం, వాటిల్లో మార్క్స్ ఎట్లా వచ్చినాయి అనేది మాకు తెలుస్తా ఉంది. మీ దాకా అప్డేట్ వచ్చేదండి. ఎలా మీకు అప్డేట్ ఎలా తెలిసేది? అంటే బాబుకి ఒక ఐడి ఉంటుంది కదా, దాంట్లో మెయిల్ చేసేవాళ్ళు అన్ని. ఓకే, సో అది పేరెంట్స్ దాకా రీచ్ అవుతుందా? అక్కడ పిల్లలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అన్నది, ఎందుకంటే ఏ వీక్ ఆ వీక్ అప్డేట్ వస్తుంది అని చెప్తున్నారు. టెస్ట్ అటెండ్ అయ్యారా లేదా, ఏంటి పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ మార్క్స్ వచ్చాయి అనేది మనకు తెలుసుకోవచ్చు. మీరు మానిటర్ చేయొచ్చు పిల్లల్ని ఇక్కడ ఉండి కూడాను. ఓకే, స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కోడ్ జ్ఞాన్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అంటారా? బెస్ట్ అండి, 100%. ఓకే, మీకు ఎలా తెలిసింది కోడ్ జ్ఞాన్ అసలు? మాకు సుమన్ టీవీ ద్వారానే తెలిసిందండి. ఓకే, సో ఫస్ట్ ఒకసారి జాయినింగ్ అప్పుడే మీరు వెళ్ళారు అక్కడ? అంతేనండి. ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఏ విధంగా అనిపించింది? మాకు ఎప్పుడు తెలుసండి, విజయవాడ సరౌండింగ్స్ ఎప్పుడు మొగలరాజపురం, మా పెద్ద అత్తయ్య గారు ఉంటారు, వెళ్తూ ఉంటాం. బీసెన్ రోడ్ వెళ్ళాలన్నా ఆ రోడ్ వెళ్తాం, తెలుసు. కాకపోతే ఏంటంటే కాలేజ్ ఉన్న ఏరియాలో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లాగా అనుకున్నాము, అంతేగాని ఇట్లా జాబ్ ఇవ్వడానికి ఇట్లా స్కిల్స్ నేర్పిస్తారు అనేది మాత్రం తెలియదు. అది సుమన్ టీవీ ద్వారానే తెలిసింది. ఓకే, చాలా మంది పేరెంట్స్ స్కూల్స్ కాలేజెస్ వరకు మానిటర్ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగానే స్కిల్స్ నేర్చుకోవాలంటే ఒక రైట్ ఇన్స్టిట్యూట్ అనేది ఇంపార్టెంట్. బట్ వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఏం చెప్తారండి? యాజ్ ఏ పేరెంట్స్ గా జాబ్ అనేది కెరియర్ లో ది బెస్ట్ అనమాట. ఫస్ట్ అది వాళ్ళ టర్నింగ్ పాయింట్ అది. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే పేరెంట్స్ కి అసలు మీరు ఏం చెప్తారు? బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే? 100% జాయిన్ చేయొచ్చు అండి. కోడ్ జ్ఞాన్ లో అన్నీ ఉంటాయి పిల్లలకి. వీళ్ళు చదువు ఒక ఎత్తు, ఈ పర్సంటేజ్ ఎంత ఉపయోగపడుతుందో స్కిల్స్ కూడా అట్లాగే డెవలప్ చేస్తారు పిల్లలవి. మనకి ఇంటర్వ్యూస్ కి అటెండ్ చేపిస్తారు, మనమే అప్లై చేసుకుంటాము. మన స్కిల్స్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో కాకపోయినా ఇంకొక ఇంటర్వ్యూలో అట్లా అప్లై చేసుకుంటూనే ఈ లోపు మన టాలెంట్ ని బట్టి మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో కోడ్ జ్ఞాన్ డ్రైవ్స్ ఇస్తుంది అని చెప్తున్నారు కదా, మీ బాబు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చి ఉంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? డ్రైవ్స్ ఇచ్చిందా కోడ్ జ్ఞాన్? ఇచ్చిందండి. అది మీరు బిలీవ్ చేశారా? చేసామండి, ఏదో ఒకటి చేస్తాడు అనేది చేసాం. డ్రైవ్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ లో కొంచెం తను బ్యాక్ అయ్యేవాడు, దాన్ని మళ్ళీ తను చూసుకునేవాడు. ఓకే, ఏ కంపెనీ? ఎంఎన్సీయా? ఎంఎన్సీ కంపెనీ. ఓకే, ఎంత ప్యాకేజ్? 3.65. ఫస్ట్ యాజ్ ఏ పేరెంట్ గా జాబ్ వచ్చింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నవే డేస్ జాబ్ అంటే రెసిషన్ కూడా ఉంది అని మనం విన్నాం కాబట్టి. సో చాలా ప్లేస్ అయ్యారు? జూన్ 25th. జూన్ 25th. సో జాయిన్ అయ్యి 4 months. ఓకే, సో హ్యాపీయా మీరు? హ్యాపీ అండి. సో ఎవరైనా స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటండి? జాబ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంటారు, రకరకాల ఇన్స్టిట్యూట్లు తిరుగుతుంటారు. ఆలోచించకుండా కోడ్ జ్ఞాన్ లో జాయిన్ చేయొచ్చండి. ఓకే, సో ఎందుకంటే మేము అది అనుభవించి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నమ్మకంతో. ఓకే, కాకపోతే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే సపోర్ట్ వర్క్, వాళ్ళు ఏమేమి నేర్పించాలో అన్ని నేర్పిస్తారు. మనం కూడా దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. నాకు రావాలని పిల్లలకు కూడా ఉండాలి, తెచ్చుకోవచ్చు. ఓకే, సో పేరెంట్స్ కి చివరిగా చెప్పే ఒక్క మాట ఏంటి మీరు సజెషన్? పిల్లల్ని అంటే ఫ్రెండ్స్ ద్వారా 4 ఇన్స్టిట్యూట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు హైదరాబాద్ వెళ్తాను అనొచ్చు, కానీ ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కోడ్ జ్ఞాన్ విజయవాడ బెస్ట్ అండి. ఓకే, సో ఇక్కడ లోకల్లో ఉన్న కోడ్ జ్ఞాన్ ఒకసారి అప్రోచ్ అయితే బెటర్. హైదరాబాద్ దాకా వెళ్ళక్కర్లేదు. ఓకే.